అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 5 రోజుల పాటు 2 ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవర్ లిఫ్టింగ్తో పాటు యోగా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. అందులోని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లోని కూడా యోగా అన్నది ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగానే మొన్న యోగా డేకి కూడా వైజాగ్లో సుమారుగా 3,20,000 మందికి పైగా యోగా ఒకే ప్లేస్లో చేయటం అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది. దానికి ఈరోజు కంటిన్యూస్గా ఈరోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి, యోగాకు సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి ఈరోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 31 టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు క్రీడలను ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఈరోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు సన్నాహాలు మొదలైనాయి. అదేవిధంగా పోలీసుకి సంబంధించి అపాలో కూడా ఈరోజు సపరేట్గా స్పోర్ట్స్కి సంబంధించి 15 ఎకరాలు కేటాయించేదానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈరోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐని ఏర్పాటు చేసుకుని డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వీటిలోని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈరోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి. దీనికి ప్రోత్సహించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు